వర్గంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. వైసీపీ కార్యాలయంలో వాలంటీర్లతో సమావేశం పెట్టారన్న సమాచారంతో కార్యాలయం వద్దకు టీడీపీ నేతలు వెళ్లారు. దీంతో కార్యాలయంపై దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా నల్లపాడు పిఎస్ వద్ద టీడీపీ ఇన్ఛార్జి రామాంజనేయులు కారుపై దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. వైసీపీ కార్యాలయంలో వాలంటీర్లతో సమావేశం పెట్టారన్న సమాచారంతో కార్యాలయం వద్దకు టీడీపీ నేతలు వెళ్లారు. దీంతో కార్యాలయంపై దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా నల్లపాడు పిఎస్ వద్ద టీడీపీ ఇన్ఛార్జి రామాంజనేయులు కారుపై దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో దాంట్లో ఈ కార్యకర్తలతో అదే విధంగా కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్ జరుగుతుందని అయితే మాత్రం ముందుగా సమాచారం రావడంతో అక్కడికి పెద్ద ఎత్తున కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా కూడా అక్కడ వాలంటీర్లకు సంబంధించి అదే విధంగా కూడా ఇది సెక్రటరీలకు సంబంధించి అక్కడ మీటింగ్ జరుగుతుంది, వాళ్ళకి ఏవో గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు అనేటువంటి సమాచారం అక్కడికి చేరుకున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఇరువురి మధ్య కూడా వివాదం తలెత్తింది. ఒక పక్కన టీడీపీ, మరో పక్కన వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఒకరికి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఈ విధంగా ప్రలోభ పెట్టే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకి అదే విధంగా కూడా సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి ఇట్లా చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేసేందుకు అక్కడ ఉన్నటువంటి నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చేందుకు టీడీపీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి రామాంజనేయులు అక్కడికి వెళ్లారు. వెళ్ళిన వెంటనే కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళు కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. తమ ఆఫీస్ మీదకి దాడి చేసేందుకు టీడీపీకి సంబంధించిన నాయకులు వేసుకొని ఈ రామాంజనేయులు వచ్చాడు అని చెప్పి అక్కడైతే కంప్లైంట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత రామాంజనేయులకు సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జి అయినటువంటి పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జి అయిన రామాంజనేయులు కారు మీద దాడి చేశారు. అక్కడ అద్దాలను కూడా రాళ్లతో కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన కిందకి దించేందుకు కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ టీడీపీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కూడా పూర్తి ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడ అయితే తలెత్తినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా అక్కడ టీడీపీకి సంబంధించిన నాయకులు జనసేనకి అదే విధంగా కూడా జనసేనకు సంబంధించిన నాయకులతో పాటుగా కూడా ఈ వైసీపీ నాయకులు రావడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. తర్వాత పోలీసులు అయితే మాత్రం అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అయితే తర్వాత ఇరువురు ఇచ్చిన కంప్లైంట్ పోలీసులు తీసుకున్న తర్వాత అటు టీడీపీకి సంబంధించిన నాయకులు ఇటు అదే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా వెళ్ళిపోయారు. కొద్దిసేపు క్రితం టీడీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేరుకొని ఈ దాడి జరిగినటువంటి కారు మీద దాడి చేసిన సందర్భంలో కొద్దిగా అక్కడ ఉన్నటువంటి నాయకులకి స్వల్ప గాయాలని వాళ్ళ పరామర్శిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది అక్కడ. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.